వరంగల్ జిల్లాలో ఎండల తీవ్రతపై మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, వరంగల్ మొత్తం నిప్పుల కొలిమిగా మారిందని చెప్పొచ్చు. ఉదయం 9:00 నుంచే ఎండ తీవ్రత బాగా పెరిగింది. ప్రస్తుతం చూస్తే 1 o'clock ఈ టైంకు చూస్తే రోడ్లన్నీ నిర్మానుషంగా మారుతున్నాయి. అత్యవసర పనులున్న వాళ్ళే బయటికి వస్తున్నారు. 3-4 అంటే గత 4-5 రోజులుగా చూస్తే 3-4 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా నమోదవుతుంది. సాధారణ ఉష్ణోగ్రతల కంటే కూడా ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. వడగాల్పులు కూడా ఎక్కువగా ఉండడంతో మధ్యాహ్నం పూట బయటికి రావాలంటేనే జనం భయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో వడదెబ్బకు గురై చనిపోతున్నటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. జనరల్గా మే నెలలో ఈ స్థాయిలో ఎండలు ఉంటాయి, కానీ ఈసారి మాత్రం ఏప్రిల్ 2nd వీకే ఆ స్థాయిని కనిపిస్తుంది. ఎండకు బయటికి రావాలంటే కూడా జనం భయపడుతున్నారు. అయితే 3-4 రోజులుగా వడగాల్పుల తీవ్రత కావచ్చు లేదా ఉష్ణోగ్రతలు గణనీయంగా నమోదవుతాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటికి రావడానికి అనేక జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఇటు వెదర్ రిపోర్ట్ చెప్తుంది. అదేవిధంగా వైద్యులు కూడా సూచనలు చేస్తున్నారు. ప్రధానంగా ఇట్లాంటి ఆటోలలో రావాలంటే మాత్రం చాలా ఇబ్బంది ఉంటుంది. డ్రైవర్లు అయితే పూర్తిగా ఇంజన్ మీదనే నడపాల్సి ఉంటుంది. అన్న, ఎట్లుంది అసలు ఎండలు? భారీ ఎత్తున్నా సార్. మా ఈ ఎండలో తట్టుకోలేకపోతాను మేము అసలే. చాలా ఇబ్బంది అవుతుంది. ఎట్లున్నాయి గిరాకీ? అసలు బయటకు వస్తున్నాయి? గిరాకులు లేవు, ఏం లేవు. తిరుగుడు అవుతుంది మాకు. ఫ్రీ బస్ వచ్చినా కానీ మాకు అసలు కిరాయిలే లేవు. మాకు ఎండలు ఎట్లున్నాయి? అసలు ఎండలు భారీ ఎత్తున్నది. ఏదో ఏం చేద్దాం, పొట్ట తిప్పలకు చేరిపోతులాట. ఏం చేస్తాం? నీడబ్బు అంటే ఇప్పుడు మాకు ఏమైనా ఇస్తారా 10 రూపాయలు? ఇంత ఎండలనే తిరుగుతాను. సో ప్రస్తుతం అయితే ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. బయటికి రావాలంటేనే జనం భయపడుతున్నారు. ఉష్ణోగ్రతలు గణనీయంగా నమోదవుతున్నాయి. రికార్డు స్థాయిలో వస్తున్నటువంటి ఉష్ణోగ్రతల నేపథ్యంలో కూడా ఎక్కడైతే ఇలాంటి చెట్టు నీడ కనిపిస్తుందో అక్కడ ఆగుతున్నారు. లేదా ఏదైనా కూల్ డ్రింక్స్ కావచ్చు కానీ ఇట్లాంటివి దొరికిన దగ్గర ఉంది. ఎట్లుందన్న ఎండలు? అసలు బయటకు వచ్చేటట్టుందా? బయటికి వస్తే ఆగమవుతాను బ్రదర్. చాలా ఇబ్బంది అవుతుంది ఎండకు. ఒక్క నిమిషం కూడా ఉండలేకపోతాను. ఎన్ని రోజుల నుంచి ఇట్లుంది? ఇట్లా గత 15 రోజుల కానుండి బాగానే ఉంది. అసలు జనరల్గా సమ్మర్ అనగానే ఎట్లుంటుంది? ఈ సీజన్ వచ్చేసరికి ఇంత ఎండ ఇట్లా ఉంటుంది అసలు ఎట్లా? కానీ ఇదివరకు ఇంత ఉండకపోయేది ఎఫెక్ట్. ఇప్పుడు చాలా బాగుంటుంది. ఎందుకో ఈ వాతావరణం పరిస్థితులు కావచ్చు. గత 2-3 సంవత్సరాల కానుండి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎండాకాలం అంటే ఇక మరీ ఘోరంగా బయటికి వస్తే గత మారిపోయేటట్టు ఉన్నది మొత్తం. ఇట్లాంటి చాలామంది ఎట్లుందన్న ఇంటికి బయటకు వస్తే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నా? ఎలా ఉంది? జాగ్రత్తలు ఏమన్నా స్కార్ఫ్ పట్టుకొని తిరగాలి. అంత వేడి ఉంది ఇక్కడ. ఉన్న చెట్లను కూడా తీసేస్తారు. ఉండడానికి కూడా చాలా కష్టం అవుతుంది. బయటికి రావాలంటే ప్రాబ్లం అవుతుంది. అందుకే ఇంట్లో ఉంటాను. అయితే బయటికి వస్తలేదు. సో అసలు మధ్యాహ్నం వచ్చేసరికి ఎట్లా ఉంది? అసలు మధ్యాహ్నం అయితే చాలా పీక్గా ఉంది అన్న. అసలు మధ్యాహ్నం కాదు, 10 దాటితే చాలు బయటకు వచ్చే పరిస్థితి లేదు. చాలా చాలా పీక్గా ఉంది. డైరెక్ట్ మట్ట పెట్టినట్టు ఉంది కింద అంతా. సో కొంతమంది ఉన్నారు అన్న, ఎండకు వస్తున్నారు కదా, వచ్చినప్పుడు ఎట్లా ఉంది అసలు? రోడ్ల మీద కానీ జనం ఏ విధంగా ఉంది? జనాలు ఎవరు రోడ్ల మీదకి రావట్లేదండి ఎండకు. ఈ ఎండల వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఫ్రీ బస్ చేయబట్టి కూడా ఇబ్బంది అవుతుంది. సో ఎండ తీవ్రత ఎట్లా ఉంది? ఎండ తీవ్రత చాలా ఉంది. వరంగల్లో బయట తిరగలేని పరిస్థితులు ఉన్నాయి. బయటకు వస్తే ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకుంటారు? బయటకు వస్తే ఖచ్చితంగా కండువా కప్పుకోవాలి, క్యాప్ పెట్టుకోవాలి. వడగాళ్ళు వస్తున్నాయి కాబట్టి మనం ముందుగా సేఫ్టీగా ఉండాలి. సో ప్రస్తుతం అయితే జనం అయితే చూడొచ్చు, జనం బయటికి రావాలంటేనే భయపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సాధారణ ఉష్ణోగ్రత కంటే కూడా ఎక్కువగా నమోదవుతున్నాయి. మధ్యాహ్నం పూట అయితే మాత్రం చూస్తే 12 తర్వాత నుంచి సాయంత్రం 4-5 గంటల వరకు కూడా సేమ్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. జనం బయటికి రావాలంటేనే ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. నిన్న కూడా చూస్తే అసన్పర్తి దగ్గర కూడా ఒకరు వడదెబ్బతో చనిపోయారు. అదేవిధంగా నెక్కొండలో కూడా వడ తీవ్రత దెబ్బకు గురై ఒకరు చనిపోయారు. తర్వాత వడగాల్పులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా వరంగల్ నగరానికి సంబంధించి చూస్తే గ్రేటర్ పరిధిలో గతంలో చలివేంద్రాలు చాలా ఎక్కువగా ఏర్పాటు చేశారు, కానీ చలివేంద్రాలు తక్కువైపోయాయని చెప్పొచ్చు. బయటికి వచ్చినటువంటి జనం ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటిది ఏదైనా పబ్లిక్ గార్డెన్ కావచ్చు, లేదన్నా ముఖ్యమైనటువంటి జంక్షన్లలో చెట్టు నీడ కనిపిస్తే ఆ చెట్టు దగ్గర కొద్దిసేపు ఆగుతున్నారు. కొబ్బరి బొండాల దగ్గర కావచ్చు, లేదా కూల్ డ్రింక్స్, లేదా ఇట్లాంటి శీతల పానీయాలు, జ్యూస్ పాయింట్స్ దగ్గర ఆగి కొంతసేపు సేద తీరుతున్నారు. ఆ తర్వాత మళ్ళీ తిరిగి తమ గమ్యస్థానాలు చేరుతుంటారు. వరంగల్కి సంబంధించి చూస్తే ఇటు వరంగల్, హన్మకొండకు సంబంధించినటువంటి 2 జిల్లా హెడ్ క్వార్టర్లు కూడా సంబంధించిన కలెక్టరేట్లు కావచ్చు, ఇతర ప్రభుత్వ కార్యాలయాన్ని కూడా ఇక్కడే ఉంటాయి. వివిధ పనుల కోసం వచ్చే వాళ్ళు కావచ్చు, కోర్టు పని మీద వచ్చే వాళ్ళు కావచ్చు, ఇదంతా కూడా వచ్చిన వాళ్ళు మాత్రం ఇబ్బంది పడుతున్నారు. సేమ్ టైంలో చూస్తే భూపాలపల్లికి సంబంధించినట్టు చూస్తే కేటీపీపీ థర్మల్ పవర్ ప్లాంట్ ఉంటుంది. సేమ్ టైంలో అక్కడ బొగ్గు గనులు ఉన్నాయి, సింగరేణి బొగ్గు గనులు ఉన్నాయి. దీంతో అక్కడ కూడా ఇక్కడ కంటే కూడా అక్కడ ఉష్ణోగ్రతలు ఇంకా ఎక్కువగా నమోదవుతున్నాయి. అదేవిధంగా ములుగు జిల్లాకు సంబంధించి చూస్తే గోదావరి తీర ప్రాంతంలో కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సేమ్ టైంలో అక్కడ వడగాల్పుల తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉంది.
ఉపాధి హామీకి సంబంధించినటువంటి పనులకు సంబంధించి కావచ్చు, లేకపోతే రోజువారీ వ్యవసాయ పనులకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఉదయం 10-11 గంటల లోపలనే పనులన్నీ పూర్తి చేసుకొని ఇళ్లకు వెళ్ళిపోయే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే ఎండల తీవ్రత చాలా ఎక్కువగా కనిపిస్తుంది. రోజువారీ కూలీ పనులు చేసుకునే వాళ్ళు కావచ్చు, లేదా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఎండ వేడి చాలా ఎక్కువగా ఉంది, వడగాల్పుల తీవ్రత కూడా ఎక్కువగా ఉంది. వైద్యులు కూడా సూచనలు చేస్తున్నారు, ఖచ్చితంగా ఎవరు కూడా మధ్యాహ్నం పూట అత్యవసరం ఉంటే తప్ప బయటికి రావద్దు, కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. సేమ్ టైంలో వాళ్ళంతా కూడా మంచినీళ్ళు, వాటర్ బాటిల్ క్యారీ చేయాలి. తర్వాత ఏదైనా సరే గంట కంటే ఎక్కువ ప్రయాణం చేయాలి అనుకున్నప్పుడు మాత్రం ఏదో ఒక చెట్టు నీడన 5 నుంచి 10 నిమిషాలైనా సేద తీరిన తర్వాతనే తిరిగి తమ ప్రయాణం కొనసాగించాలి అని చెప్పి కూడా సూచనలు చేస్తున్నాం. మొత్తంగా చూస్తే వరంగల్ ఉమ్మడి జిల్లా మొత్తం కూడా నిప్పుల కొలిమిలాగా తయారైందని చెప్పొచ్చు. గణనీయంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఓవైపు అధికారులు కావచ్చు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎండ తీవ్రత ఎక్కువ ఉంది, వడగాల్పుల తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఇంటికే పరిమితం అవ్వాలని కూడా కోరుతున్నారు. అపర్ణ, మొత్తంగా అయితే గణనీయమైనటువంటి ఉష్ణోగ్రతలు, వడగాల్పుల తీవ్రతతో అయితే వరంగల్ ఉక్కిరి బిక్కిరి అవుతుందని చెప్పొచ్చు. అపర్ణ.